సూపర్. నాకు లొకేషన్లో ఒక రోజున అఖిల్ గారు అడిగారు నాకు, బ్రదర్ నువ్వు రేపు పొద్దున్న చూస్తావు థియేటర్లో, చూసి నాకు ఫోన్ చేయి అని చెప్పి అన్నారు. మీరు నెంబర్ ఇవ్వలేదు సార్. నేను తీసుకోలేదు, చేద్దామని చాలా. సో తమన్ గారి గురించి మాట్లాడదామని టాపిక్ తీసుకున్నా. నెంబర్ తర్వాత తీసుకుంటాను. తీసుకో. సో సోల్ ఆఫ్ లెన్ అది ఫెంటాస్టిక్. సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఆల్రెడీ వినేస్తున్నారు. తమన్ ఈజ్ నోన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తను ఆ సోల్ ఆఫ్ లెన్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, 1 year బ్యాక్ ఇచ్చేసాడు సాంగ్. లిటరలీ ఐ సెడ్ ఈ కథ నుంచి ఏదో డిమాండ్ చేస్తుంది తమన్, ఏదో గ్లింప్స్ ఒక మీకు గుర్తుందా ఫస్ట్ గ్లింప్స్ ఒకటి ఉంది, దాంట్లో ఒక శకం ఇది అనే ఉండింది ఒక ఇంకా డిమాండ్ చేస్తుంది సినిమా, ట్రై చేయదన్నా అని చెప్తే హీ కేమ్ అప్ విత్ సోల్ ఆఫ్ లెనన్. అండ్ అప్పటి నుంచి మాకు ఇన్స్పిరేషన్. నాకు నందుకి ఎప్పుడు కూర్చుని మాట్లాడిన కథ గురించి సోల్ ఆఫ్ లెననే ప్లే చేసుకుంటూ మాట్లాడతాం. అండ్ దాని నుంచి ఎన్నో మూమెంట్స్ వచ్చాయి, దాని నుంచి ఎన్నో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వచ్చాయి. అండ్ మీరు థియేటర్లో చూస్తారు తమన్ మావ షేక్ చేస్తాడు. నాకెందుకో ఈసారి ఎక్కువ ఇంటి పేర్లున్న మనిషి ఎవరున్నారంటే, వ్యక్తి ఎవరున్నారంటే అది తమన్ గారే. నాకు షూట్లో తెలిసాడు మొన్న AK-47 షూట్. నాకు వచ్చి చేయి పట్టుకుని బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పేశాడు లెనిన్. తను ఆల్రెడీ చెప్పేసాడు. అందరూ ఇలానే మాట్లాడుతున్నారు. ఒక 2-3 డబ్బింగ్ చేసిన తర్వాత ఫోన్ మెసేజ్లు చేశారు, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రామజోయ్ గారు అయిపోయిన తర్వాత రామ్జో గారు. సో ఎవ్రీథింగ్ నౌ పాజిటివ్. జస్ట్ థియేటర్కి వెళ్ళి కొట్టేయాలి మనం. అందరు కష్టంగా అనిపిస్తుంది కాబట్టి అంటున్నాను. టచ్వుడ్ అంటున్నారు, అందరు చెయ్యి ఉంది దీంట్లో. ఆయన వుడ్. ఓకే సార్, ఇంకా నువ్వేంటి ఇప్పుడు నీ పాత్ర ఏంటి? విశేషాలు డేంజర్. నీవేంటి నీ పాత్ర సినిమా చూసిన తర్వాత అర్థం. నా పాత్ర ఇప్పటి వరకు నీ పక్కన లెనిన్ ఉంటాడా లేకపోతే లెనిన్ పక్కన నువ్వా? చెప్పు. నేను ఊర్లో అందరి పాత్రల పక్కన ఉండే ఒక పాత్ర అంతేనన్నా. ఇప్పటి వరకు నేను గెటప్ వేసాను, శరీరాన్ని గెటప్ వేసాను, ఉంటాడు పక్కన. ఈసారి నా వ్యక్తిత్వాన్ని గెటప్ వేయబోతున్నా. సీరియస్ సీన్ జరుగుతుంటే ఎక్కడో మూల నుంచి ఎవడో పాడుతుంటాడు అని పాడుతుంటే చూస్తే సీన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న బాగుంటుంది అన్న దీంట్లో కూడా సేమ్. అంటే ఈసారి నేను గెటప్ వెళ్ళిపోయాను ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ వచ్చింది, నాకు అది లేదు. సో నెక్స్ట్ సినిమా హిట్ అయితే నాకు ఆయన ఒక ప్రామిస్ చేశారు. ఏం ప్రామిస్ చేశాను? గెటప్ సాటర్డే ఫ్లైట్ ఇస్తా అన్నారంట. చార్టర్ ఫ్లైట్ ఇస్తా అన్నారా? వెళ్దాం ఉన్నారు.